తాము కేరళలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు ఆ సమయాన్ని అదునుగా తీసుకొని ప్రధాన ప్రతిపక్ష నాయకులు తమపై అబద్దాలు ప్రచారం చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలతో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల ఫలితాలను బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ఎటువంటి ఆధారాలు లేకుండానే వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్నబియ్యం పథకానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం పూర్తయితే బీఆర్ఎస్ ఉనికి కోల్పోతుందన్న భయంతో మంత్రి కోమటిరెడ్డిని, అలాగే మద్యం పాలసీ, టూరిజం పాలసీల విషయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో తమకు అంటిన బురదను ఇప్పుడు మంత్రులందరికీ పూయాలనుచున్నారని ధ్వజమెత్తారు. చిన్న కథలు గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకుంటారు. అటవీ ప్రాంతాల్లో జీవరాశులు ఉంటాయి. ఈ జీవరాశులు ఒకరోజు ఒక సింహం, ఒక పంది ఎదురుపడ్డాయట. సింహం, అడవి పంది ఎదురుపడ్డాయట. పంది ఈ సింహాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుందట. నువ్వేం చేయలేవు, నువ్వు అది చేయలేవు, నువ్విచ్చేయలేవు, నువ్వు ఎత్తుగా లావుగా ఉన్నావు అని ప్రేరేపణలు పెరుగుతుందట. పేలి 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 సింహానికి ఒక స్టేజ్ లో కోపం వచ్చిందట.